అల్లూరి సీతారామరాజులో జగ్గయ్య పోషించిన రూథర్ఫర్డ్ పాత్ర ఆయన జీవితంలో మరుపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ఫర్డ్ చరిత్ర మర్చిపోయిన వ్యక్తి కాదు. అతను ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికీ ఉన్నారు. రూథర్ఫర్డ్ 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అప్పటి ఐసీఎస్ అధికారులు చాలామందికి అతను బాగా తెలుసు. వాళ్లను వాకప్ చేసి జగ్గయ్య రూథర్ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అతనుకు రూథర్ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, అతనుకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. అతని వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా అతను సీతారామరాజును పట్టుకొని తీరాలి. ఇది తెలిసాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథిని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి రాయాలని కోరారు. అలా ఆ పాత్ర చిత్రణం మారడంతో ఆ చిత్రం నిలబడటంతో పాటు సీతారామరాజు పాత్ర మరింత ఎలివేట్ అయింది. ఈ సినిమా చూశాక పివి నరసింహారావు జగ్గయ్యకి ఫోన్ చేసి, మీ పాత్ర పోషణ అద్భుతం అని ప్రశంసించారు.